ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకే వేలాది వందములు కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుంటే వాక్య భాగం మాకు అర్థమైనట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి ఆయన మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. లూకాసు వార్త 12వ అధ్యాయం 10వ వచనము. మనుష్య కుమారుని మీద వ్యతిరేకంగా ఒక మాట పలుకువానికి పాపక్షమాపణ కలుగును గాని పరిశుద్ధాత్మను దూషించువానికి క్షమాపణ లేదు. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మనము వాక్య భాగంలో గమనించినట్లయితే మనిషి కుమారుని మీద వ్యతిరేకంగా ఒక మాట పలుకువానికి పాపక్షమాపణ కలుగును కానీ పరిశుద్ధాత్మను దూషించడానికి క్షమాపణ లేదు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే మత్తయి సువార్త 12వ అధ్యాయం 31-32 వచనంలో, కాబట్టి నేను మీతో చెప్పినదేమనగా మనుషులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును కానీ ఆత్మ విషయమైన దూషణకు పాపక్షమాపణ లేదు. మనిషి కుమారునికి విరోధంగా మాట్లాడు వానికి పాపక్షమాపణ కలదు కానీ పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడు వానికి యుగమందైనను రాబోవు యుగమందైనను పాపక్షమాపణ లేదు. మార్కు సువార్త 3వ అధ్యాయం 28-29 వచనాల్లో, సమస్త పాపము మనుషులు చేయు దూషణలన్నీ వారికి క్షమింపబడును కానీ పరిశుద్ధాత్మ విషయం దూషణ చేయు వాడెప్పుడును క్షమాపణ పొందక నిత్య పాపం చేసిన వాడే ఉండినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నా. నేను తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం, నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేసి తిని గనక కరుణింపబడి తిని. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4-6 వచనాలు, ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారే దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బహాటముగా ఆయనను అవమానపరుచుతున్నారు కనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరల నూతన పరచుట అసాధ్యము. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 29వ వచనంలో, ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధ పరచబడుటకు సాధనమైన నిబంధన రక్తను అపవిత్రమైనది గ్రహించి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువ దండనకు పాత్రుడుగా ఎంచబడనని మీకు తోచును. చివరిగా ఒక మాట, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో, సకల దుర్నీతి పాపం అయితే మరణ కారణము కానీ పాపము కలదు. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఆయన తెలియక చేసిన పాపను క్షమించండి తండ్రి. మేము దూషించినట్టు మమ్మల్ని క్షమించి మీ కృపను మమ్మల్ని బలపరిచి కాచి కాపాడమని చిన్న ప్రార్థన చేసిన మమ్మల్ని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.